హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యూటోరియల్స్. ఈరోజు మనం ఫైల్ మెనూలో ఎక్స్పోర్ట్లో వచ్చేసేసి పాత్స్ టు ఇల్లుస్ట్రేటర్ దాని గురించి చూద్దాము. ఇప్పుడు ఇది ఏంటి అంటే, ఇప్పుడు మనం ఫోటోషాప్లో ఒక పాత్ని క్రియేట్ చేసాం అనుకోండి. ఫోటోషాప్లో క్రియేట్ చేసిన పాత్ని మనం ఇల్లుస్ట్రేటర్కి ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి ఆ ఆప్షన్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, ఇందులో మీరు ఏ పాత్ అయినా తీసుకోవచ్చు. కామన్ గా పాత్ అంటే చూడండి, ఇప్పుడు మనం షేప్స్ లోకి వెళ్ళి నేను ఒక షేప్ తీసుకున్నాను, దీని చుట్టూతో నాకు పాత్ అయితే వచ్చింది. ఓకే, మనం పెన్ టూల్ తో సెలెక్ట్ చేసినా కూడా పాత్ అనేది వస్తుంది, లేదా షేప్స్ తీసుకున్నా వస్తుంది. ఓకే, ఫస్ట్ ఇది చూడండి, ఇది ఇలా తీసుకున్న తర్వాత ఓకే, ఇక్కడ పాత్స్ లో టైగర్ వన్ షేప్ పాత్ అని ఉంది. అలాగే ఇక్కడ చూడండి, ఫైల్ లోకి వెళ్ళి ఎక్స్పోర్ట్ లోకి వెళ్ళి పాత్స్ టు ఇల్లుస్ట్రేటర్. ఓకే, జస్ట్ ఓకే అనండి. ఇక్కడ మీరు చేయాల్సింది ఏమీ లేదు, జస్ట్ మీరు నేమ్ ఇచ్చేసి మీకు కావాల్సిన లొకేషన్లో అయితే మీరు సేవ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఇది వన్ టైప్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫైల్ సేవ్ యాజ్. సేవ్ యాజ్ లోకి వెళ్ళి ఇక్కడ సేవ్ ఏ కాపీ అని క్లిక్ చేయండి. మీకు కావాల్సిన లొకేషన్ మీరు చూస్ చేసుకోండి. చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫోటోషాప్ ఈపీఎస్ అని చూడండి. ఓకే, ఫోటోషాప్ ఈపీఎస్ అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇది కూడా మీకు ఇల్లుస్ట్రేటర్ లోకి అయితే ఎక్స్పోర్ట్ చేస్తుంది. దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకొని జస్ట్ సేవ్ అనండి. ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి, ఇక్కడ సేమ్ ఆప్షన్స్, మీరైతే ఏమి చేంజ్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఓకే, సేమ్ ఆప్షన్స్ పెట్టుకొని జస్ట్ ఓకే అనండి, సేవ్ అయిపోతుంది. అప్పుడు ఈ ఫార్మాట్ ని కూడా ఇల్లుస్ట్రేటర్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది, ఈపీఎస్ ఫార్మాట్ ని కూడా. సో మీరు అదైనా తీసుకోవచ్చు, అలా అయినా సేవ్ చేసుకోవచ్చు, ఇలా అయినా సేవ్ చేసుకోవచ్చు. ఓకే, అలాగే ఇది ఒక టైప్ అని చెప్పాను కదా. నెక్స్ట్ దీని ముందు డిలీట్ చేద్దాము. ఓకే, అలాగే మనం తీసుకునే పెన్ టూల్ ని కూడా, పెన్ టూల్ తో కూడా మనం ఇలా ఫర్ సపోజ్ ఏదో ఒక షేప్ అనేది మనం తీసుకున్నాం, పర్టికులర్ గా ఇలానే ఉండాలని లేదు కదా, షేప్ ఏదైనా తీసుకోవచ్చు. దీన్ని కూడా మీరు తీసుకున్న దీన్ని కూడా మీరు ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవచ్చు. ఫైల్ ఎక్స్పోర్ట్ పాత్స్ టు ఇల్లుస్ట్రేటర్ ఎలా అయినా చేసుకోవచ్చు. ఇది ఒక టైపు. నెక్స్ట్ వన్ ఇంకా చూడండి, ఇది మీకు ఎలా అంటే, ఇప్పుడు మీరు ఒక ఆబ్జెక్ట్ అయితే తీసుకున్నారు అనుకుందాం. ఫర్ సపోజ్ చూడండి, ఇలా ఉంది కదా. ఇప్పుడు ఈ ఫ్లాగ్స్ ఏవైతే ఉన్నాయో, మనం జెండాలు అంటాం కదా, ఈ ఫ్లాగ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని నేను కంట్రోల్ పట్టుకుని సెలెక్ట్ చేస్తున్నాను. దాని చుట్టూతో నాకు ఒక సెలెక్షన్ అయితే వచ్చింది. ఈ సెలెక్షన్ ని నేను ఎలాగ దానికి ఎక్స్పోర్ట్ చేయాలి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు పాత్స్ టు ఇల్లుస్ట్రేటర్ కి రండి. ఇల్లుస్ట్రేటర్ కి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, మీకు కింద ఆప్షన్ కనబడుతుంది, మేక్ వర్క్ పాత్ ఫ్రమ్ సెలెక్షన్ అని కనబడుతుంది. దాని మీద అయితే మీరు క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి, పాత్ వచ్చేసింది. ఈ పాత్ ని మీరు ఈజీగా అక్కడికి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఫైల్ ఎక్స్పోర్ట్ పాత్స్ టు ఇల్లుస్ట్రేటర్, సేమ్ అలానే చేసుకోవచ్చు అనమాట. ఇలానే కాదు, మీరు ఏ ఆబ్జెక్ట్ అయినా తీసుకొని దాన్ని సెలెక్ట్ చేసుకొని సెలెక్షన్ ని మీరు పాత్ గా ఇక్కడ కన్వర్ట్ చేసుకొని ఈ పాత్ నుంచి మీరు ఇల్లుస్ట్రేటర్ కి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అది పాత్స్ టు ఇల్లుస్ట్రేటర్ అనే ఆప్షన్. ఓకే, మీకు ఇదైతే అర్థమైందని అనుకుంటున్నాను, పాత్స్ టు ఇల్లుస్ట్రేటర్ అనేది. ఓకే ఫ్రెండ్స్, మరో క్లాస్ లో మళ్ళీ మనం కలుసుకుందాం. టిల్ దెన్ కీప్ స్మైలింగ్. జై హింద్.